దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలు అందించారని పేర్కొన్నారు. 1991 నుంచి 96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిదారుడని సీఎం విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. మన్మోహన్ సింగ్ ఎల్పీజీ విధానంలో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారు. 2004 నుంచి 14 మధ్య ప్రధానిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. చాలామంది వారు మౌనంగా ఉంటారనో, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడము, వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. విమర్శలను సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించారు. ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ, రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. అదేవిధంగా వారి నిరాడంబరత, అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా, ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు, లోక్సభలో మేము ఉన్నాం. ఒక ధర్నా కార్యక్రమంలో నేను, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాడు. వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించడమో, పెత్తనం చెలాయించడానికి చట్టాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాలాంటి మొదటిసారి పార్లమెంట్ సభ్యులైన మాతో పాటు కూడా అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చొని వారు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విశ్వాసంతో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో ఏ విధంగా పనిచేసినరో వారితో పాటు ఆ రోజు ధర్నాలో పాల్గొనడం అనేది నాకైనా, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అధ్యక్ష. ఎవరైనా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఇలా రకరకాల హోదాలు వేసి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతోని నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరి సహచర పార్లమెంట్ సభ్యులతో నిరసనలో పాల్గొనడం అనేది వారి నిరాడంబరత, వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా